సోయా కొనుగోలు విషయంలో స్థానిక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. గతంలో అసెంబ్లీలో పొలంబాట కార్యక్రమంలో కన్నీరు కార్చిన ఎమ్మెల్యేకు ఇప్పుడు రైతుల సమస్యలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. మంగళవారం బేల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బేల మార్కెట్ యార్డులో సోయా పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతుల బాధలు చూసి ఎంపీ ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, లేని ఎడల ఎంపీ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. వచ్చినందుకు మాది మేమే సిగ్గుతో తల వంచుకుంటున్నామని చెప్పి రైతులు నిన్న ఏదైతే నిరసన వ్యక్తం చేసిండ్రో చాలా బాధేసింది. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రైతులని. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తాము పండించిన పంటని అమ్ముకోవడానికి ఇంత సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చిందంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో రైతాంగ వ్యవస్థ ఉన్నది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో పాయల్ శంకర్ గారు రైతుల పొలంబాట గురించి ఏడ్చినాడు అసెంబ్లీ సాక్షిగా. ఎందుకంటే ఆ రోజు అది ఏడుపు కాదు, అది నాటకమని ఇప్పుడు అర్థమైతా ఉంది. మేము కూడా పాయల్ శంకర్ని అప్రిషియేట్ చేసినాం. నిజంగా రైతుల మీద పాయల్ శంకర్ గారికి ఎంత ప్రేమ ఉందో అని మేము కూడా అనుకున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళ మైండి కూడా నిజంగా ఈయనకు రైతుల మీద చాలా ప్రేమ ఉందని అనుకున్నాం. కానీ ఈ రోజు ఆయన 45 రోజుల నుంచి రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తా ఉంటే ఎమ్మెల్యే గారికి కనబడటం లేదా? ఎందుకంటే ప్రతి సోయా పంట కానీ ప్రతి పంట కానీ కంది శనగలు అన్ని మద్దతు ధరకు కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి.